హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను అన్నంలోకి, దోసల్లోకి, రోటీస్‌లోకి ఒక చక్కటి కాంబినేషన్ రోటి పచ్చడిని చేసి చూపిస్తానండి. చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని ఒక పెద్ద స్పూనుడు వేరుశనగ పప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూను ధనియాలు, జీలకర్రను కూడా యాడ్ చేసుకొని, ముందుగానే కడిగి పెట్టుకున్న ఒక 20 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూను నూనె వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా కొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఒక క్యారెట్ను పక్కన పెట్టుకొని అవి ఇప్పుడు వేసుకోండి. ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా రోటి పచ్చడి తయారు చేశారా? తయారు చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతో రుచిగా ఉంటుంది ఇది. ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టను ముందుగానే శుభ్రంగా నీటిలో కడుక్కొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోండి. కొత్తిమీర కాంబినేషన్ ఇష్టం లేని వారు స్కిప్ చేసేసుకొని తయారు చేసుకోవచ్చు ఈ చట్నీని. కొత్తిమీర ఇలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ముందుగా 4, 5 టమోటాలను శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి టమోటా ముక్కలను. టమాటా ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఒక స్పూను ఉప్పును యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు యాడ్ చేశాను. మెత్తటి ఉప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోండి ఇక్కడ. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఒక మూతను పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల ముక్కలు త్వరగా మెత్తబడి త్వరగా మగ్గుతాయి. ముక్కలు 4-5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూసి మళ్ళీ ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి. 2-3 నిమిషాలు ఈ విధంగా మగ్గించుకొని మూత ఓపెన్ చేసి చూసి ముక్కల్లోని నీరంతా పోయి ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్న విధంగా ముక్కలు గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారేంత వరకు. ముక్కలు చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 10 వెల్లుల్లి రెబ్బలను కొంచెం ఉప్పును యాడ్ చేసుకోండి. ఇందాక ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి మీ రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ముక్కలన్నిటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నిజంగానే మన రోటి పచ్చడి రోట్లో వేసి నూరినట్టుగానే చక్కగా ఉంది కదా. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రోటి పచ్చడి అన్నంలోకి, దోసల్లోకి, రోటీస్లోకి చక్కటి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.